తెలుగునో వార్తా వీక్షికకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. ఓటుకు నోటు కేసులో ఏం జరుగుతుందా అనే నిజాల్ని సుప్రీంకోర్టుకు పూసగుచ్చినట్లు వివరిస్తానని ఈ కేసులో 4వ ముద్దాయిగా ఉన్న జెరూసలేం ముత్తయ్య తెలిపారు. తనను అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దగ్గరకు ఎవరు పంపారో, తనను ఎవరు పావుగా వాడుకున్నారో వివరంగా చెప్తానని అన్నారు. నేను దోషిని కాదు, బాధితుణ్ణి అని అన్నారు. తన దగ్గరున్న అన్ని ఆధారాలు వెల్లడిస్తానని అన్నారు. ఈ కేసులో ఇరుక్కున్న వాళ్ళంతా బాగుపడ్డారు, పదవులొచ్చాయి, అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ నేనే ఇంకా సమస్యలు, కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని తెలిపారు. ఏదేమైనా పోరాటం చేస్తానని, ఈ పోరాటంలో ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా భయపడేది లేదు అంటూ జెరూసలేం ముత్తయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లకు తన పోరాటం, కృషి ఫలించి ఓటుకు నోటు కేసును గుర్తించి పూర్తి నిజాలు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు చెప్పేందుకు తనకు అవకాశం దొరికిందని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి అప్రజాస్వామికంగా అధికారాన్ని పొందాలనుకునే ఓటు దొంగలను శాశ్వతంగా ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. నిరుద్యోగులు అధైర్య పడకండని, నిరసనలు, ధర్నాలు మానుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. నిరుద్యోగుల సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తాకి, సెంట్రల్ లైబ్రరీకి, దిల్సుఖ్నగర్కు తానే వస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఆయన అన్నారు. నేపాల్ తరహాలో యువత తిరగబడితే ప్రభుత్వం కూలడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను గాలికి వదిలేయకూడదని, వాళ్ళు మన పిల్లలని ప్రభుత్వానికి సూచించారు. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని అన్నారు. యువత అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని ఆయన అన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని, లేదంటే పరీక్షను రద్దు చేయాలని ఈ నెల 9న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవాల్ చేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ ద్విసభ్య ధర్మాసనం ఎదుట అపీల్ దాఖలా చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చట్టపరంగా, సుప్రీంకోర్టు తీర్పుల పరంగా కూడా తప్పుల తడకగా ఉందని కమిషన్ తన పిటిషన్లో పేర్కొంది. తమ నిబంధనలో సమాధాన పత్రాల రీవాల్యుయేషన్కి ఎలాంటి ఆస్కారం లేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని విస్మరించి ఊహలు ఆధారంగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారని ఆరోపించింది. ఒకవైపు 8 నెలల్లో రీవాల్యుయేషన్ చేయాలని చెప్తూనే మరోవైపు చెయ్యని పక్షంలో పరీక్ష రద్దు చేయాలనడంలో పరస్పర విరుద్ధం ఉందని కమిషన్ పేర్కొంది. సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం దీన్ని విపరీతమైన తీర్పుగా పరిగణించాలని వాదించింది. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 5 రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించటం కలకలం రేపుతుంది. ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న నిందితులు, సంస్థలు, వారి కార్యాలయాలే లక్ష్యంగా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లోని దాదాపు 20 ప్రదేశాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ ఈ కేసు సుమోటోగా స్వీకరించినట్లు తెలుస్తూ ఉంది. ఈ కేసులో ఇప్పటికే 29 మందిని నిందితులుగా చేర్చి 12 మందిని అరెస్ట్ చేసి సిట్ దర్యాప్తు కొనసాగిస్తుండగా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు శాసన మండలి సమావేశానికి తొలిసారి హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. శాసన మండలికి వెళ్లే ముందు తన సోదరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోదరుడు నాగబాబును పవన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఎమ్మెల్సీ నాగబాబుకి డిప్యూటీ సీఎం దిశానిర్దేశన చేశారు. అలాగే జనసేన శాసనసభాపక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇక మొదటిసారి సభకు వచ్చిన నాగబాబుకు సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈవీఎంలపై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా విస్తృత చర్చ నడుస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం అటువంటిది ఏమీ లేదని కొట్టిపారేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థి కలర్ ఫోటోను ముద్రించనున్నారు. ఈ మార్పులు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా ఇప్పటివరకు కేవలం నలుపు, తెలుపు లేదా చిన్న సైజు ఫోటోలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అభ్యర్థుల ఫోటోలు రంగుల్లో ముద్రించనున్నారు. అంతేకాకుండా అభ్యర్థి ముఖం మరింత స్పష్టంగా కనిపించేలా ఫోటో కోసం కేటాయించిన స్థలంలో 1/3 ముఖానికి కేటాయిస్తూ ఉన్నారు. దీంతో ఓటర్లు అభ్యర్థిని సులభంగా గుర్తించగలుగుతారు. అభ్యర్థుల పేర్లు అలాగే నోటా ఆప్షన్ ఒకే రకం, ఒకే సైజ్ ఫాంట్లో ముద్రిస్తారు. ఈ ఫాంట్ పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుంది. దీనివల్ల వృద్ధులు లేదా దృష్టిలోపం ఉన్నవారు కూడా సులభంగా చదువుకోగలుగుతారు. ఈ మార్పుల వల్ల ఓటర్లకు పోలింగ్ బూత్లో గందరగోళం లేకుండా తాము ఎంచుకున్న అభ్యర్థికి సులభంగా ఓటు వేయడం సాధ్యమవుతుందని, ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా ఓటర్లకు అనువుగా మార్చాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవని, అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించాలనే రాహుల్ మాట్లాడుతున్నారని ఈసీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ విధానంలో ఓట్లను నేరుగా తొలగించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఓటర్లు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకొని క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాకే జాబితా నుంచి పేర్లను తొలగించడం జరుగుతుందని వివరించింది. ఈ ప్రక్రియ లేకుండా ఓటర్లను తొలగించడం కుదరదని స్పష్టం చేసింది. పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి ఓ కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం పేరు స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్. దీని ప్రకారం ఒకే దేశంపై దాడి జరిగితే అది రెండో దేశంపై దాడిగా పరిగణిస్తారంట. అంటే ఇకపై ఈ రెండు దేశాలు ఒకరికొకరు గట్టిగా సపోర్ట్ చేసుకోబోతున్నాయి. ఈ ఒప్పందంపై సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సలీం, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్య సంతకం జరిగింది. షహబాజ్ షరీఫ్ క్రౌన్ ప్రిన్స్ ఆహ్వానం మేరకు సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఏదైనా దాడిని ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా సన్నద్ధం కావడం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఖత్తర్, అమెరికా కూడా ఒక మెరుగైన రక్షణ సహకారం ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం ఆందోళనకరంగా మారిన అంతర్జాతీయ సంబంధాల నేపథ్యంలో ఈ ఒప్పందాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అమెరికాలో సెప్టెంబర్ 18న గురువారం 2 ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేలా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించగా, మరోవైపు అదే సమయంలో యుఎస్ క్యాపిటల్ భవనం వెలుపల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ స్వర్ణ విగ్రహం వెలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. 12 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహంలో ట్రంప్ తన చేతిలో ఒక బిట్కాయిన్ని పట్టుకొని ఉన్నట్లు రూపొందించారు. ఈ విగ్రహాన్ని క్రిప్టో ఇన్వెస్టర్లు ఏర్పాటు చేసినట్లు ఏబీసీ అనుబంధ సంస్థ WJLA వెల్లడించింది. డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, దేశ ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లో విస్తృత చర్చను రేకెత్తించేందుకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. క్రిప్టో కరెన్సీకి ట్రంప్ బహిరంగంగా మద్దతు పలికినందుకు గౌరవ సూచకంగా కూడా దీనిని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ విగ్రహం ఏర్పాటుతో ఆ ప్రాంతంలో జనసందోహం నెలకొంది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ దక్షిణ కోస్తా మీదుగా బంగాళాఖాతం వరకు, అలాగే దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణులు విస్తరించడం వల్ల వాతావరణ మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఎండ తీవ్రంగా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక రాబోయే 24 గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో ఉదయం ఆకాశం మేఘావృతం, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం నుంచి పశ్చిమ తెలంగాణలో జల్లులు మొదలయ్యే క్రమంగా మధ్య తూర్పు జిల్లాలకు వ్యాపిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 17న కురిసిన వర్షాలకి హైదరాబాద్ అల్లకల్లోలం కాగా, హైదరాబాద్కు మరో రోజు కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే రోడ్లు నీట మునిగిన పరిస్థితి ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ తెలుగు నౌ.